దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ఢిల్లీలో గర్జించేందుకు రైతులు మరోసారి సిద్ధం అయ్యారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలో రైతులు మహాపంచాయత్కు పిలుపునిచ్చారు. భారత్ అమెరికా ట్రేడ్ డీల్పై రైతులు నిరసన తెలుపుతున్నారు. పంజాబ్, హర్యానా, యూపీ రైతు సంఘాలు మహాపంచాయత్లో పాల్గొననున్నాయి. ఇప్పటికే రైతుల కాన్వాయ్ ఢిల్లీకి సమీపంలోకి చేరుకుంది. రైతుల ఆందోళన నేపథ్యంలో శంభు సరిహద్దుల్లో ఢిల్లీ జలంధర్ హైవే మూసివేశారు. ఢిల్లీకి వస్తున్న రైతులను హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. పంజాబ్ నుండి పెద్ద సంఖ్యలో రైతులు ఢిల్లీకి బయలుదేరారు. భారత్ అమెరికా ట్రేడ్ డీల్పై వ్యతిరేకంగా మహాపంచాయత్కి హాజరు కావడానికి వెళ్లారు. తమ ఆందోళనను పరిగణలోకి తీసుకోకపోతే విస్తృత ఆందోళనకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా 550 రైతు సంఘాలు, సామాజిక సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నాయని నిర్వాహకులు తెలిపారు. భారత్ అమెరికా ట్రేడ్ డీల్ ప్రధానంగా అమెరికా కంపెనీలకు లాభం చేకూరుస్తుందని, దేశ రైతులకు తీవ్ర నష్టం తెస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఢిల్లీలో గర్జించేందుకు రైతులు మరోసారి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలో రైతులు మహాపంచాయత్ పిలుపునిచ్చారు. భారత్ అమెరికా ట్రేడ్ డీల్పై రైతులు నిరసన తెలుపుతున్నారు. పంజాబ్, హర్యానా, యూపీ రైతు సంఘాలు మహాపంచాయత్లో పాల్గొననున్నాయి. ఇప్పటికే రైతుల కాన్వాయ్ ఢిల్లీకి సమీపంలోకి చేరుకుంది. రైతుల ఆందోళన నేపథ్యంలో శంభు సరిహద్దులో ఢిల్లీ జలంధర్ హైవే మూసివేశారు. ఢిల్లీకి వస్తున్న రైతులను హర్యానా పోలీసులు అడ్డుకున్నారు.
పంజాబ్ నుండి పెద్ద సంఖ్యలో రైతులు ఢిల్లీకి బయలుదేరారు. భారత్ అమెరికా ట్రేడ్ డీల్ పైన వ్యతిరేకంగా మహాపంచాయతీకి హాజరు కావడానికి వెళ్లారు. తమ ఆందోళనను పరిగణనలోకి తీసుకోకపోతే విస్తృత ఆందోళనకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా 550 రైతు సంఘాలు, సామాజిక సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నాయని నిర్వాహకులు తెలిపారు. భారత్ అమెరికా ట్రేడ్ డీల్ ప్రధానంగా అమెరికా కంపెనీలకు లాభం చేకూరుస్తుందని, దేశ రైతులకు తీవ్ర నష్టం తెస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాతో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేరకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నదాతలు హెచ్చరిస్తున్నారు. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.